ఖమ్మం జిల్లా వృద్ధ దంపతుల హత్య కేసు మిస్టరీ వీడింది. నేలకొండపల్లిలో జరిగిన హత్య కేసులో 8 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నవంబర్ 27వ తేదీన ఇంట్లో వృద్ధ దంపతులు వెంకటరమణ, కృష్ణకుమారి దారుణ హత్యకు గురయ్యారు. ఘటన జరిగిన 15 రోజుల్లో దుండగులను అరెస్టు చేశారు. అయితే పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగులోకొచ్చాయి. నవంబర్ 27వ తేదీన నేలకొండపల్లిలో ఇంట్లో వృద్ధ దంపతులు వెంకటరమణ, కృష్ణకుమారి దారుణ హత్యకు గురయ్యారు. ఎలాంటి ఆధారాలు దొరకకుండా ఇంటి చుట్టూ కారం చల్లారు. దీంతో ఈ కేసు మిస్టరీగా మారింది. పోలీసులు 4 బృందాలుగా ఏర్పడి 15 రోజుల పాటు కష్టపడి కేసును ఛేదించారు. బంగారం, నగల కోసమే పక్కా ప్రణాళిక ప్రకారం వీరిని హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. ఇందుకు సంబంధించి 8 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వీరెవరికీ పరిచయం లేకపోగా ఒకరి నుంచి ఒకరు కలుస్తూ ముఠాగా ఏర్పడి దోపిడీకి పథకం పన్నారు. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా కంచుకచర్ల మండలం ముగుళూరుకు చెందిన షేక్ అబీద్ 2011లో హత్య కేసులో జీవిత ఖైదీగా ఉన్నాడు. పెరోల్ మీద బయటకు వచ్చి మళ్లీ జైలుకు వెళ్లకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. పేర్లు మార్చుతూ ఖమ్మం, కోదాడ, సూర్యాపేట ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతున్నాడు. వేరువేరు ప్రాంతాల్లో పరిచయమైన షేక్ హుస్సేన్ బి, షేక్ షబానాలతో అబీద్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అలాగే చిలుకూరు మండలం నారాయణపురానికి చెందిన చిట్టిప్రోలు సురేష్తో కూడా పరిచయం ఏర్పడింది. వీళ్లంతా ముఠాగా ఏర్పడి డబ్బుల కోసం దొంగతనాలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. నేలకొండపల్లిలో జమాల్ బి ద్వారా వెంకటరమణ కుటుంబం గురించి తెలుసుకున్నారు. వెంకటరమణ గతంలో బియ్యం వ్యాపారం చేశాడు. ఇంటిలో ఒంటరిగానే దంపతులు ఉంటారు. వీరి దగ్గర డబ్బు, నగలు ఉంటాయని భావించి స్కెచ్ వేశారు. ముందుగా ఖమ్మంలో సెల్ ఫోన్ సిమ్లు విక్రయించే మణికంఠతో పరిచయం పెంచుకుని డబ్బు ఆశ చూపి ఎలాంటి ఆధారాలు లేకుండా 10 సిమ్ కార్డులు, మరోచోట ద్విచక్ర వాహనం కొనుగోలు చేశాడు. ఆ తర్వాత వెంకటరమణ ఇంట్లో అద్దె పేరుతో ప్లాన్ అమలు చేశారు. ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం 2 మహిళలు షబానా, హుస్సేన్ బి, వెంకటరమణ, కృష్ణకుమారి దంపతులతో మాటలు కలిపి ఇంట్లో అద్దెకు దిగారు. సామాన్లు తర్వాత తీసుకొస్తామని నమ్మించి 5,000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చారు. ఆ తర్వాత యజమాని ఇంట్లోనే భోజనం చేసి అక్కడే నిద్రపోయినట్లు నటించారు. ఆ తర్వాత అబీద్, సురేష్ ఇంట్లోకి చొరబడి షబానా, హుస్సేన్ బి సహకారంతో కృష్ణకుమారి గొంతు నులిమి హత్య చేశారు. ఆమె ఒంటిపై 8 తులాల బంగారు ఆభరణాలు దొంగిలించారు. అనంతరం ఇంట్లో బంగారం, డబ్బు కోసం వెతుకుతుండగా శబ్దానికి నిద్రలేచిన వెంకటరమణ పక్క గది నుంచి రావడంతో ఆయన్ను హత్య చేశారు. పోలీసుల డాగ్ స్క్వాడ్ పసిగట్టకుండా ఇంట్లో మృతదేహాల చుట్టూ కారం చల్లి పరారయ్యారు. ఫస్ట్ అదే రూమ్లో షబానా బి అండ్ హుస్సేన్ బి ఎంటర్ అయ్యారు. అదే రోజుకి రాత్రికి సురేష్ అండ్ అబీద్ ఇద్దరు రూమ్కి వాళ్ళ బైక్లో వచ్చి రూమ్కి ఎంటర్ అయ్యారు. 10 గంటలకి కృష్ణకుమారి, ఇది వెంకటరమణ భార్యతో టీవీ చూస్తున్నారు రాత్రికి. అప్పుడు చిట్ చాటింగ్ కూడా చేస్తున్నారు. అదే టైంలో ఇద్దరు ఈ సురేష్ అండ్ అబీద్ బ్యాక్ సైడ్ నుండి ఎంట్రీ చేసి లేడీకి స్ట్రాంగులేట్ చేయడం జరిగింది. అప్పుడు ఏదైనా గోల్డ్ ఉన్నాయి ఈ బాడీలో అది తీసుకోవడం జరిగింది. మళ్ళీ రూమ్లో కూడా చెక్ చేస్తాము ఇది ఉద్దేశంతో నెక్స్ట్ రూమ్కి వెళ్ళింది. అప్పుడు వెంకటరమణ నిద్ర పట్టుకున్నారా, ఆయన హీ గాట్ అవేర్, ఆయన చూస్తున్నారా. అప్పుడు ఆయన మీద కూడా సిమిలర్గా ఆయనకు పట్టుకొని స్ట్రాంగులేట్ చేయడం జరిగింది. సో ఇద్దరికి వాళ్ళే చంపడం తర్వాత అక్కడ ఈ మిరపకాయ పౌడర్ ఇక్కడ పెట్టడం జరిగింది. ఎందుకంటే డాగ్ స్క్వాడ్ వస్తే ఇది స్మెల్ రాకుండా అది అన్ని ప్రాపర్ గా ప్లాన్ చేయడం జరిగింది. దంపతుల హత్య కేసును ఛేదించేందుకు పోలీస్ కమిషనర్ సునీల్ దత్, ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతి రెడ్డి ఆధ్వర్యాన 45 మంది సిబ్బందితో 5 బృందాలను నియమించారు. దీంతో వారు అన్ని కోణాల్లో పరిశీలిస్తూ అనుమానమున్న ప్రతి ఒక్కరిని విచారించారు. మృతుడు వెంకటరమణకు ఫోన్ చేసిన వారి నంబర్ల ఆధారంగా 15 సిమ్ల కాల్ డేటా వెలికితీశారు. దీంతో అబీద్ ను అదుపులోకి తీసుకుని విచారించగా విషయం బయటపడింది. హత్యకు పాల్పడిన 4 పరోక్షంగా సహకరించిన మరో 4 అరెస్టు చేసినట్లు సిపి సునీల్ దత్ వెల్లడించారు. కేసు విచారణలో కీలకంగా వ్యవహరించిన పోలీస్ సిబ్బందిని సిపి అభినందించి రివార్డులు ప్రకటించారు. అలాగే ఇంటి అద్దె కోసం వచ్చేవారి పూర్తి వివరాలు తెలుసుకోవాలని, అనుమానముంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు.